అది మల్లెపల్లి గ్రామం. 1910వ సంవత్సరం పుష్యమాసం. ఆ ఊరిలో ఒక వింత ఆచారముంది. చలికాలమంతా ఊరి జనం ఇళ్లల్లో పడుకోకూడదు. ఆరు బయట అరుగుల మీదే పడుకోవాలి. రాత్రి 9 గంటల సమయం. విపరీతమైన చలి. సీనయ్య గజగజ వణుకుతూ తన ఇంటి అరుగు మీద గొంగళి కోసం వెతుకుతున్నాడు. లోపలి నుండి రాధమ్మ చాపలు తీసుకుని వచ్చింది. అబ్బా, ఏంటే రాధమ్మా ఈ చలి రాక్షసిలా ఉంది. నా ఎముకలు కొరికేస్తోంది. ఆ గొంగలెక్కడుందో తీసి తగలేయక ఇంకా చాపలు దులుపుతావేంటి? గొంగళి తగలబడితే కప్పుకోవడానికేముంటుంది సీనయ్య గారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు పెద్దలు. కాస్త ఓపిక పట్టండి. ఇదిగోండి మీ గొంగళి. ఓపిక? ఈ చలిలో ఓపికెలా ఉంటుందే? అసలు మన పూర్వీకులకు బుద్ధుందా? ఈ పుష్యమాసంలో అందరూ వెచ్చగా ఇళ్లల్లో తలుపులు వేసుకుని కుంపటి పెట్టుకుని పడుకుంటారు. మన ఊరికేమో ఈ దరిద్రపు ఆచారం పెట్టారు. ఆరు బయట పడుకోవాలి, ఆకాశాన్ని చూడాలి అంట. వాళ్ళకేం పోయారు, మనమేమో ఇక్కడ చస్తున్నాం. తప్పు సీనయ్య గారు. పెద్దల మాట చద్దన్న మూట. వాళ్ళేది చెప్పినా మన మంచికే చెబుతారు. ఈ ఆచారం ఎందుకు పెట్టారో మీకు తెలీదా? ఒకప్పుడు మన ఊర్లో దొంగలు పడితే అందరూ గాఢ నిద్రలో ఉండి సర్వము పోగొట్టుకున్నారు. అప్పటి నుండి చలికాలంలో అందరూ బయట పడుకుంటే ఊరికి కాపలా ఉంటుంది, ఒకరికొకరు తోడుంటారని పెట్టారు. దొంగల భయముంటే కాపలదారుని పెట్టుకోవాలి కాని ఊరంతా చలిలో వనకాల. చూడు, నా చేతులు ఎలా బిగుసుకుపోయాయో. ఆ పక్క ఊరి సుబ్బారావు గాడు చూడు, హాయిగా లోపల పడుకొనుంటాడు. సుబ్బారావు గారి సంగతి మనకెందుకు? మన ఊరి కట్టుబాటు మనది. అయినా 4 గోడల మధ్య పడుకుంటే వచ్చే సుఖం కంటే నలుగురితో కలిసి ఆరు బయట పడుకుంటే వచ్చే ధైర్యం గొప్పది. మీరు పడుకోండి, నేను పిల్లలకు కాపలాగా ఉంటాను. నీకేం? నీకు కొవ్వెక్కువ, చలి అనిపించదు. నాలాంటి సన్నటి వాడికి తెలుస్తుంది బాధ. అసలు ఈ ఆచారం ఎప్పుడు పోతుందో ఏంటో. రేపు పంచాయతీలో నేను గట్టిగా అడుగుతాను. అడగండి. మొన్నటికి మొన్న పూజారి గారిని అడిగి ఏం సమాధానం తెచ్చుకున్నారు? సీనయ్య, నీకు కష్టమనిపిస్తే ఊరు వదిలి వెళ్ళిపో అన్నారు. ఆ మాట పడటం అవసరమా? ఊరు వదిలి వెళ్తే మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఈ మట్టిని నమ్ముకుని బతుకుతున్నాం. సరేలే, ఆ కిరోసిన్ దీపం కాస్తే తగ్గించు, కళ్ళల్లో పడుతోంది. పక్క అరుగు మీద రంగయ్య, అతని భార్య రంగమ్మ ఉన్నారు. రంగయ్య కూడా బయట పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఏరా సీనయ్య, నిద్ర పట్టిందా? నాకు మాత్రం ఈ చలికి దగ్గొస్తోందిరా. మా ఇంట్లో పట్టుబరుపులున్నాయి, మెత్తటి దుప్పట్లు ఉన్నాయి. అవన్నీ లోపల కుళ్ళిపోతున్నాయి. నేను ఇక్కడ రాతి అరుగు మీద దొర్లుతున్నాను. నా కర్మ కాకపోతే ఏంటి? నీ బాధ నా బాధ ఒకటే రంగయ్య బావా. నీ దగ్గర డబ్బుంది, నా దగ్గర లేదు. కానీ ఆచారం ముందు ఇద్దరం బికారులమే. చూడు, ఈ చలిగాలికి ధనిక పేద తేడా తెలియదు. అందరినీ ఒకేలా కొడుతోంది. ఏవండి, ఎందుకంత సనుగుడు? సీనయ్య అన్నయ్య చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మనం మేడలో ఉన్నాం, వాళ్ళు పాకలో ఉన్నారని గర్వపడ్డాం. కాని ఈ ఆరు బయట నిద్ర మనందర్నీ సమానం చేసింది. ఇది దేవుడి శిక్ష కాదు, పరీక్ష. పరీక్ష? ఇది నరకం రంగమ్మ. రేపు నేను పట్నం వెళ్తున్నాను. అక్కడ మా బావమరిది ఇంట్లో పడుకుంటాను. ఈ చలిలో ఇక్కడ ఉండడం నా వల్ల కాదు. రంగయ్య గారు, పారిపోవడం మొగతనమా? ఊరి కట్టుబాటును గౌరవించడం మొగతనమా? మీరు వెళ్ళిపోతే రేపు ఊరిలో మిమ్మల్ని చూసి నలుగురు నవ్వుకుంటారు. డబ్బున్నవాడు చలికి భయపడి పారిపోయాడు అంటారు. రాధమ్మ చెప్పింది నిజమే బావా. పరువు పోతుంది. ఈ ఒక్క నెల ఓర్చుకో, తర్వాత ఎలాగో లోపల పడుకోవచ్చు. పరువు కోసం ప్రాణం పోగొట్టుకోమంటావా సీనయ్య? సరే, ఈ రాత్రికి చూస్తాను. రేపు పొద్దున్నే నిర్ణయం తీసుకుంటాను. రాత్రి 12 గంటలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చలి మరీ ఎక్కువైంది. అరుగుల మీద పడుకున్న జనం గొంగళ్ళు ముసుగు తన్ని పడుకున్నారు. సీనయ్యకు నిద్ర రాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. రాధమ్మా, ఓ రాధమ్మా, నిద్రపోయావా? లేదు సీనయ్య గారు, ఈ చలిలో నిద్రెలా వస్తుంది? ఏమైంది? ఏం లేదు. ఆకాశం చూడు ఎంత స్పష్టంగా ఉందో. మనం లోపల పడుకుంటే ఈ నక్షత్రాలు కనిపించేవి కావు కదా. రాధమ్మ చెప్పింది నిజమేనేమో. ఏంటి, నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందా లేక చలికి మతిపోయిందా? ప్రేమ కాదు, నిజం. ఇందాక రంగయ్య బావ అన్నాడు కదా, పారిపోతాను అని. వాడు వెళ్ళిపోతే మన ఊరిలో ఐకమత్యం దెబ్బతింటుంది. ధనవంతులు ఒకదారి, పేదలు ఒకదారి అయితే ఊరు ముక్కలైపోతుంది.
అది సంగతి. అందుకే పెద్దలు అందరూ ఒకే చోట ఒకేలా పడుకోవాలన్నారు. అప్పుడు కష్టసుఖాలు తెలుస్తాయి. అంతలో ఊరి చివరి నుండి ఒక వింత శబ్దం వినిపించింది. ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు, ఆయాసపడుతున్నట్టు ఉంది శబ్దం. రాధమ్మా, విన్నావా? ఎవరో వస్తున్నారు ఈ అర్ధరాత్రి వేళ. అవును, అడుగుల శబ్దం బరువుగా ఉన్నాయి. దొంగలేమో. దొంగలైతే శబ్దం చేయకుండా వస్తారు. వీడెవడో బాటసారిలా ఉన్నాడు. లేచి చూద్దాం. రంగయ్య బావా, ఏ రంగయ్య బావా, లేరా? ఏంటి సీనయ్య, ఏమైంది? దొంగలా? కాదు, ఎవరో వస్తున్నారు. జాగ్రత్తగా ఉండు. చేతిలో కర్ర తీసుకో. సీనయ్య, రంగయ్య, రాధమ్మ, రంగమ్మ మరియు చుట్టుపక్కల అరుగుల మీద ఉన్నవాళ్లు లేచి కూర్చున్నారు. చీకట్లో నుండి ఒక ముసలివాడు చినికిన బట్టలతో, చేతిలో కర్రతో, వణుకుతూ నడుచుకుంటూ వస్తున్నాడు. అతను వారి ఇంటి ముందుకు రాగానే కుప్పకూలిపోయాడు. అయ్యో, ఎవరో పడిపోయారు. సీనయ్య గారు, వెళ్ళండి, చూడండి. సీనయ్య, రంగయ్య గబగబా అరుగు దిగి ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లారు. అతను స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. శరీరం మంచు ముక్కలా చల్లగా ఉంది. తాతా, తాతా, ఎవరు నువ్వు? ఏమైంది? చలి చలి చంపేస్తోంది. మంచినీళ్ళు. అమ్మో, వీడి ఒళ్ళు గడ్డకట్టుకుపోయిందిరా సీనయ్య. మనం బయట ఉన్నాం కాబట్టి చూసాం. అదే లోపల ఉండి తలుపులు వేసుకునుంటే ఈ పాటికి వీడు ఇక్కడ చచ్చిపోయేవాడు. మాటలాపి ముందాయన్ని అరుగు మీద చేర్చండి. రంగమ్మగారు, మీ ఇంట్లో ఉన్న దళసరి దుప్పటి తీసుకొనిరండి. నేను వేడి గంజి తెస్తాను. ఇప్పుడే తెస్తాను రాదుమ్మా. అందరూ కలిసి ఆ ముసలతన్ని సీనయ్య ఇంటి అరుగు మీద పడుకోబెట్టారు. రంగమ్మ తెచ్చిన మెత్తటి దుప్పటి కప్పారు. రాధమ్మ వేడివేడి గంజిని అతని నోట్లో పోసింది. సీనయ్య, రంగయ్య అతని కాళ్ళు చేతులు రుద్దారు. ఒరే రంగయ్య, కేవలం దుప్పటి సరిపోదు. తాత శరీరం మరీ చల్లబడిపోయింది. మనం వెంటనే చలిమంట వేయాలి, లేకపోతే ప్రాణం నిలవడం కష్టం. నిజమే సీనయ్య, నా ఇంటి వెనకాల ఎండు కొబ్బరి మట్టలున్నాయి. నేను పరుగెత్తుకెళ్ళి తెస్తాను. నువ్వు ఈ లోపు ఎండు పుల్లలు ఏమైనా ఉంటే చూడు. మన దగ్గర ఉన్న కిరోసిన్ కూడా తెస్తాను. రంగయ్య చెకచెకా వెళ్లి కొబ్బరి మట్టలు తెచ్చాడు. సీనయ్య అప్పటికే కొన్ని పుల్లలు పోగు చేశాడు. ఇద్దరూ కలిసి అరుగు పక్కన్నే పెద్ద మంట రాజేశారు. ఆ వెచ్చదనం తాతకు తగలగానే అతని శ్వాస కొంచెం కుదుటపడింది. అమ్మయ్య, మంట వేడి తగలగానే తాత ముఖంలో రక్తం కదులుతోంది. ఇందాక శవంలో ఉండి భయపెట్టేశారు. రంగమ్మగారు, ఆ కాళ్ల దగ్గర బాగా సెగ చూపించండి. చూపిస్తున్నాను రాదమ్మా. పాపం ముసలి ప్రాణం. ఈ వయసులో ఈ చలిలో ఎందుకు బయలుదేరాడో ఏంటో. పుణ్యాత్ములు, మీరు దేవుళ్ళు. నేను కాశీ నుండి వస్తున్నాను. దారి తప్పి ఈ అడవి మార్గంలో పడ్డాను. ఈ చలికి నా ప్రాణం పోతుంది అనుకున్నాను. దూరం నుండి మీ ఇళ్ల ముందు దీపాలు చూసి ఆశతో వచ్చాను. నువ్వు బతికావు తాత, అది చాలు. నీ అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. సీనయ్య, నిజమేరా. మనం బయటపడుకోవడం వల్లే ఈ ప్రాణం దక్కింది. నేను ఇందాక ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను, కాని దాని విలువేంటో ఇప్పుడు తెలిసింది. మనం లోపల వెచ్చగా పడుకుని ఉంటే ఈ తాత బయట చల్లగా శవమైపోయేవాడు. ఆ పాపం మనకు చుట్టుకునేది. అవును బావా, ఆ దేవుడు మనల్ని బయట పడుకోబెట్టింది ఎందుకనేమో. ఆరు బయట నిద్ర ఆపదకు అండ అని పెద్దలు ఊరికే అనలేదు. చూసారా సీనయ్య గారు, ఇందాక చలి అని గొడవ చేశారు. ఇప్పుడు ఆ చలిలో ఒక మనిషిని కాపాడిన తృప్తి మీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అవునే రాదమ్మా, నువ్వు ఎప్పుడు గెలుస్తావు? నా కోపం కరిగిపోయింది. తెల్లవారింది. ఆ పెద్దయిన కోలుకున్నాడు. ఊరి జనమంతా విషయం తెలుసుకుని అక్కడికొచ్చారు. అందరూ అరుగుల మీద నుండి లేచి ఆ తాత చుట్టూ చేరారు. అయ్యో, ఈ ఊరు మామూలు ఊరు కాదు, ధర్మసత్రం. మీ ఆచారం నాలాంటి ఎందరో బాటసారులకు ప్రాణభిక్ష పెట్టి ఉంటుంది. మీకు శుభం కలగాలి. ఇంకో మాట తాత, నువ్వు కాశీ నుండి వస్తున్నావన్నావు కదా. దారిలో ఎన్నో ఊర్లు దాటి ఉంటావు. ఎక్కడైనా ఆదరణ దొరికిందా? లేదు నాయనా, చాలా ఊర్లలో తలుపులు బార్లా వేసి ఉన్నాయి. కుక్కలు మొరిగాయి తప్ప మనుషులు పలకరించలేదు. ఒక్క ఈ ఊరిలోనే దీపాలు వెలుగుతూ మనుషులు మెలకువగా కనిపించారు. అదే నన్ను ఇక్కడి దాకా లాక్కొచ్చింది. మీ ఆచారమే నా పాలిట శ్రీరామ రక్ష అయింది.
లేదంటే ఆ అడవిలో ఏ జంతువుకో ఆహారమైపోయేవాడిని. విన్నావా బావా, మనం తిట్టుకున్న ఆచారం ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. ఇక నుండి ఈ చలికాలం అంటే నాకు భయం పోయింది, ఇష్టం పెరిగింది. తాత, నువ్వు మా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నా సంపద నన్ను కాపాడుతుంది అనుకున్నాను. కాని నిన్న రాత్రి ఆరుబయట చలిలో నీ ప్రాణం కాపాడడంలో దొరికిన ఆనందం ఆ పట్టు పరుపుల్లో లేదు. నేను ఇక పట్నం వెళ్ళను. ఈ చలికాలమంతా ఇక్కడే ఈ అరుగు మీదే పడుకుంటాను. అంతే కదా? నా వంతుగా ఊరిలో చలిమంటల కోసం ఒక బండి కట్టెలు నేను ఏర్పాటు చేస్తాను. సంతోషమండి. మనిషికి మనిషి తోడుగా ఉండటమే నిజమైన సంపద. రాదమ్మా, ఇక నుంచి నేను కూడా గొడవ చేయను. ఈ ఆచారం మన ఊరి గొప్పతనం. దీన్ని మనం కాపాడుకోవాలి. అమ్మయ్య, ఇప్పటికైనా లైన్లోకొచ్చారు. పదండి, తాతగారికి టిఫిన్ పెడదాం. ఆ సంఘటన తర్వాత మల్లెపల్లి గ్రామంలో ఎవ్వరూ చలికాలంలో బయట పడుకోవడానికి ఇబ్బంది పడలేదు. అది కష్టంగా కాకుండా ఒక బాధ్యతగా భావించారు. సీనయ్య రంగయ్యల స్నేహం బలపడింది. రాధమ్మ నమ్మకం గెలిచింది. చలిలో ఆరుబయట పడుకునే ఆ గ్రామం మానవత్వానికి నిలయంగా మారింది. సాంప్రదాయాలు మరియు ఆచారాల వెనుక కేవలం మూఢనమ్మకాలే కాకుండా సామాజిక బాధ్యత మరియు మానవతా విలువలు దాగి ఉంటాయి. మన సౌకర్యం కంటే ఒకరి ప్రాణం, భద్రత ముఖ్యమని గుర్తించడమే నిజమైన సంస్కారం. అనగనక వీరరాజ్యాన్ని పరిపాలించే ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో భారీ ఎత్తున ఉత్సవాలు చేయదలిచాడు. మహామంత్రి, మా తండ్రిగారు మరణించిన తర్వాత మన రాజ్యంలో ఎలాంటి ఉత్సవము జరపనేలేదు. ప్రతి ఏడు జరిగే దేవుడి పూజలు కూడా మామూలుగానే జరిపేస్తున్నాం. అందుకే ఈసారి 1 రోజుల పాటు మన రాజ్యంలో ఉత్సవాలు జరిపిద్దామనుకుంటున్నాను. చిత్తం మహాప్రభు, రాజ్యంలో పంటలు బాగా పండుతున్నాయి కనుక ప్రతి సంవత్సరం పన్నులు బాగానే వసూలు చేస్తున్నాం. ఖజానా నిండుగా డబ్బు ఉంది కనుక మనం ఉత్సవాలు వీలైనంత తొందరలో జరిపించవచ్చు. ఎలాగూ ఉత్సవాల్లో నిలిచే కొత్త కొత్త అంగలలో వ్యాపారాలు బాగా జరిగితే వ్యాపారస్తులు మళ్ళీ మనకు పన్నులు చెల్లిస్తారు. ఇక మహారాణి రుద్రాణి, కాని మహాప్రభు, ఉత్సవాలు జరిపే ముందు మనం తొలతగా మన కులదైవమైన అంబికాదేవిని పూజించి చల్లబరచాల్సి ఉంటుంది. వినోదాల కోసం జరిపే ఈ ఉత్సవాల్లో మళ్ళీ దైవారాధన అంటారేంటి మహారాణి? ప్రతి ఏటా ఎలాగూ పూజలు జరిపిస్తున్నాం గదా, ఈసారి కూడా అలాగే నిరాడంబరంగా దేవత పూజలు జరిపిద్దాం. వివిధ రాజ్యాల నుండి తెప్పించే మందు, రాజ్యంలో వంటగాళ్ళ అందరితో వండించే విందు, ఇంకా అప్సరసల చిందులతో విలాసవంతంగా జరిగే ఉత్సవాలకు దేవుణ్ణి జతచేయకండి. రాజుగారు అలా చెప్పేసరికి రాణిగారు మౌనంగా ఉండిపోతారు. రాజధానిలో రకరకాల అంగళ్ళు మొదలయ్యాయి. ఉత్సవాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఆ రాజ్యంలో జరిగే ఉత్సవాలు చూడడానికి అనేక రాజ్యాల నుండి ప్రజలు తరలివచ్చారు. రాజా, మీ కీర్తిని పెంచేందుకు మీరు ఎన్నెన్నో కార్యాలు జరిపించి ఉండొచ్చు. కానీ ఈ ఒక్క ఉత్సవాల పేరుతో కొన్ని దశాబ్దాల పాటు మీ కీర్తి చెక్కు చెదరదని ఉక్కుగోడల మీద నిలిచిపోతుందండి. మరేమనుకుంటున్నారు? మా ఆలోచనలు, మా తెలివితేటలు తరతరాలుగా వస్తున్నాయి. అన్నింటికీ ఒక సమయం ఉంటుంది. ఇన్నాళ్లపాటు మన రాజ్యం కళావిహీనంగా ఉండొచ్చు. ఇప్పుడు దేశం 4 చదరులా మా రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మరో ఉపాయం ఆలోచించాను. చుట్టుపక్కల రాజ్యాల వారు అందరినీ ఆహ్వానాన్ని పంపించండి. రాజులందరినీ ఇక్కడికి పిలిపిద్దామనుకుంటున్నాను. మంచి ఆలోచన మహాప్రభు. రాజుగారు చెప్పిన విధంగానే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పంపిస్తారు. పెద్ద పెద్ద రాజ్యాల రాజులందరూ వీరరాజ్యానికి చేరుకుంటారు. వారితో పాటు శైవరాజ్యం అనే చిన్న రాజ్యానికి రాజైన సదాశివుడు కూడా వీరరాజ్యానికి ఆహ్వానించబడతాడు. మేము ఆహ్వానించగానే మీరందరూ మా రాజ్యానికి రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మా చుట్టుపక్కల పెద్ద పెద్ద రాజ్యాలన్నింటికీ ఆహ్వానం పంపమని నేను ఆదేశించగానే శైవరాజ్యానికి కూడా ఆహ్వానం అందుతుందని నేను అనుకోలేదు. ఇంతమంది మహాసముద్రాల మధ్య ఓ చిన్న పిల్ల కాలువల సదాశివుల వారు కూడా ఇక్కడ ఉండటం హాస్యాస్పదంగా ఉంది. మహారాజు అలా అనేసరికి అక్కడుండే రాజులంతా పక్కున నవ్వడం మొదలు పెడతారు. ఎన్ని మహాసముద్రాలుంటే మాత్రం ఏంటి గొప్పతనం మహారాజా? సముద్రాలు వాటంతట అవి నీటిని సంపాదించలేవు. మంచుకొండలు కరిగి మాలాంటి పిల్ల కాలువలుగా మొదలై
సముద్రాలుగా మారుతూ ఉంటాయి. ఇలా అనేసరికి నవ్వుతున్న వాళ్ళంతా అతని వైపు కోపంగా చూస్తారు. సదాశివుడంతటి చిన్న రాజు తన మాటకు ఎదురు సమాధానం చెప్పడం అవమానంగా భావిస్తాడు ప్రతాపరుద్రుడు. దీంతో ఎలాగైనా సదాశివుని పరువు తీయాలని అనుకుంటూ ఉంటాడు ప్రతాపరుద్రుడు. అలా కొంత సమయం తర్వాత ఇప్పుడు సరదాగా మనం ఒక ఆటనాడుకుందాం. ఎవరి రాజ్యంలో ఎన్ని జాగిర్లుంటే వాళ్లకు అన్ని నాణేలు ఇవ్వబడతాయి. ప్రతి ఒక్క రాజు నాతో ఒక్కొక్క నాణాన్ని పనంగా పెట్టి జూదమాడితే ఎవరు గెలిస్తే వారిదే ఆ దానం, అలాగే ఆ జాగిరి కూడా. ఏంటి సదాశివ, నీకు ఈ ఆట సమ్మతమేనా? ఇలాంటి జూదపు ఆటలు ఆడకూడదని మా తండ్రిగారు మా గురువుగారు చెప్పారు. పైగా పనంగా నా రాజ్యాన్ని పెట్టాలంటే అది మంచి పద్ధతి కాదు. కనుక ఇలాంటి జూదం నాకు వద్దు. జూదం అనేది రాజలాంఛనం. జూదం ఆడను అంటున్న సదాశివ మహారాజు భయపడుతున్నారా, లేదా ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నారా? ప్రతాపరుద్రుడు అలా అనేసరికి అక్కడున్న వాళ్ళంతా ఎగతాళిగా నవ్వడం మొదలు పెడతారు. దీంతో ఓటమిని ఒప్పుకోదలచని సదాశివుడు తన ఆధీనంలో ఉన్న 2 జాగీరులలో ఒక్క జాగీరకు చిహ్నమైన ఆ ఒక్క నాణాన్ని పణంగా పెట్టి జూదమాడతాడు. ఈ ఆట ఎలా ఆడాలో నాకు తెలియదు, నియమాలు చెప్పండి. సరే, తప్పకుండా. సదాశివుడికి ప్రతాపరుద్రుడు ఆట యొక్క నియమాలన్నీ చెప్పి ఆఖరిగా ఒక నియమాన్ని కావాలనే చెప్పకుండా దాచిపెడతాడు. ఆఖరికి ఆ ఒక్క నియమమే సదాశివుణ్ణి ఓడిస్తుంది. ఈ నియమం మీరిందాక నాకు చెప్పలేదు, కనుక నేను ఓడిపోయినట్లు కాదు. కానీ ఈ ఆటకు ఒప్పుకున్నాను కనుక నా జాగీరుని మీకు అప్పగిస్తున్నాను. అతన్ని అంతా గేలి చేయడం మొదలు పెడతారు. ఆ ఆట పేరుతో ప్రతాపరుద్రుడు ఎన్నో జాగీర్లను తన సొంతం చేసుకుంటాడు. బాధతో తలదించుకుని వెళ్లిపోతున్న సదాశివుడు ప్రతాపరుద్రునికి కులదైవమైన దుర్గాభవాని ఆలయం కనబడుతుంది. మనస్ఫూర్తిగా అమ్మను దర్శించుకుని పూజించి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరతాడు. చూశావా మహారాణి మా తెలివితేటలు? ఎన్నో రాజ్యాల రాజులతో గొడవ పడకుండానే వాళ్ళ జాగీర్లను సొంతం చేసుకున్నాను. పైగా ఒక్క జాగీరుని కూడా ఓడిపోలేదు. మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే మహాప్రభు. మీరు చాలా తెలివైనవారు. కాని ఎందుకు దైవం పట్లే కాస్త ఆసక్తి తక్కువ? మళ్ళీ మొదలుపెట్టారా మహారాణి? అంటూ చిరాకు పడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మా పరమేశ్వరి, నువ్వే మమ్మల్ని కాపాడాలి. మా రాజ్యాన్ని కాపాడాలి. ఆయన చేసిన తప్పుల్ని క్షమించాలి. ఇలా ఉండగా ఓ సంవత్సర కాలం గడుస్తుంది. మహామంత్రి, సంవత్సర కాలం గడిచింది మనం ఉత్సవాలు జరిపి. మళ్ళీ ఈ 7 ఉత్సవాలు జరిపిద్దాం. మరిన్ని జాగీర్లను సొంతం చేసుకుని మన రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరిద్దాం. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శైవ రాజ్యానికి ఆహ్వానం పంపించండి. ఆ ఉన్న ఒక్క జాగీర్ని కూడా సదాశివుని వద్ద నుండి లాక్కోవాలి. చిత్తం మహాప్రభు. గత ఏడాది ఉత్సవాల గొడవలో పడి మన కులదైవం యొక్క పూజలు జరిపించటం మానేశాము. ఈ 7 కులదైవపు పూజలు జరిపించి ఉత్సవం మొదలు పెడితే బావుంటుందని అనిపిస్తోంది. మహారాణి, అమ్మవారి ఉత్సవానికి ఏమేం కావాలో అవన్నీ తీసుకుని మీరు వెళ్ళి పూజలు జరిపించేయండి. మహామంత్రి, మీరు ఉత్సవాల సంగతి చూడండి. చిత్తం మహాప్రభు, మేము ఉత్సవాల సంగతి చూస్తాం. అలా మళ్లీ ఆ రాజ్యంలో ఉత్సవాల సందడి చెలరేగుతుంది. ఏడాదికి మించిన వాణిజ్య లావాదేవీలతో, అనేక రకాల విందులతో, మరిన్ని రకాల నృత్య ప్రదర్శనలతో ఆ రాజ్యం కలకలలాడిపోతూ ఉంటుంది. మహామంత్రి, స్వర్గాన్ని భూమికి దించేసేమా అన్నట్లు ఉంది గదూ మన రాజధాని. అంతా మీ ఆదేశం ప్రభు. మీరు కోరుకుంటున్నట్టుగా జరిపించాం. మీరు సంతోషమే కదా? కాస్త సంతృప్తి చెందానే కాని ఈ ఉత్సవాల్లో అసలైన ఘట్టం జూదం. ఆ ఆటలో గెలిచి మరిన్ని జాగీర్లు సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా సదాశివుని చిత్తుగా ఓడించాలి. మీరనుకుంటే ఖచ్చితంగా గెలిచి తీరుతారు ప్రభు. ఈ 7 శైవరాజ్యంతో పాటు మరిన్ని రాజ్యాలు కూడా మన రాజ్యంలో కలిసిపోవాలని కోరుకుంటున్నాయి. అక్కడ సదాశివుడు ఇలా అనుకుంటూ ఉంటారు. ఆ ప్రతాపరుద్రుడు గత ఏడాది నన్ను తన రాజ్యంలో జరిగే ఉత్సవాలకు ఆహ్వానించి ఎంతగానో అవమానపరిచాడు. పైగా ఎప్పుడూ నేను ఆడని జూదం ఆటను ఆడించి నన్ను చిత్తుగా ఓడించాడు. నా రాజ్యంలో సగభాగాన్ని లాక్కున్నాడు. ఈసారి నేను అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అక్కడ నలుగురిలో పోయిన నా గౌరవాన్ని తిరిగి సంపాదించడమే కాకుండా జాగీర్ల విషయం పక్కన పెడితే అతని రాజ్యంలో సగభాగాన్ని నేను లాక్కోవాలి అనుకుంటూ ప్రతీకారం తీర్చుకునేందుకు గాను
వీరరాజ్యం వైపు తన స్వారీని మొదలు పెడతాడు సదాశివుడు. సమయానికి ముందే తన రాజ్యానికి చేరుకున్న సదాశివుణ్ణి చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. గత ఏడాది జరిగిన అవమానానికి ఇప్పటికైనా కోరుకున్నారో లేదో అనుకున్నాను. ఈ ఏడాది అసలు రారేమో అనుకున్నాను. మొట్టమొదట మన రాజ్యంలో అడుగుపెట్టారు మహామంత్రి. ఏదైతేనే ఈసారి కూడా ఓడిపోయి ఆ ఉన్న ఒక్క జాగిరి కూడా మనకు అప్పగించేయాల్సిందేగా. లేదు, నేను దుర్గాభవాని మాటను అర్చించటానికి త్వరగా వచ్చాను. కొద్ది రోజుల పాటు ఇక్కడ జ్ఞానాన్ని అవలంబించి కాస్త ప్రశాంతతను పొందుదామనుకుంటున్నాను. మీరు పూర్తిగా ఓడిపోయి మీ రాజ్యాన్ని మా రాజ్యంలో విలీనం చేశాక ఈ రాజధానిలోనే నివసిస్తూ ప్రతిరోజు మీరు దుర్గామాతను పూజించుకోవచ్చు. కంగారు పడకండి. ఆ మాటలు విన్న సదాశివుడు చిన్నగా మనసులో నవ్వుకుంటాడు. అలా కొన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. రాజులంతా చేరి సదాశివుని గేలు చేయడం మొదలు పెడతారు. బలహీనవంతుని అనుకుంటున్నారు పాపం వీళ్ళంతా. ఈసారి నా సత్తా వీళ్ళకి చూపించాలి. ఇలా అనుకుంటూ ఆట మొదలు పెడతారు. మొట్టమొదట ప్రతాపరుద్రుడు సదాశివునితో ఆట ఆడడానికని సిద్ధమవుతాడు. చిన్న రాజ్యమైన శైవరాజ్యంతోనే ప్రారంభిద్దామనుకుంటున్నాను. అలా మొదలైన ఆటలో సదాశివుడు గెలవడమే తప్ప ఓడడం లేదు. అసలు ఆట సరిగ్గా రాని మీరు ఈ ఆటలో ఎంత బాగా ఆడుతున్నారంటే ఏదో మాయ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మాయలతో మంత్రాలతో పనే ఉంది, దైవానుగ్రహం ఉన్నప్పుడు. అలా సదాశివుడు ప్రతాపరుద్రుని దగ్గర ఉన్న జాగీర్లన్నింటినీ కూడా గెలిచేస్తాడు. ఇక ఇతర రాజ్యపు రాజులు అతనితో పోటీ పడడానికి సిద్ధపడుతూ ఉండగా, నా ప్రతీకారం మీపై కాదు, నా మనసుకు బాధ పెట్టిన మాటలను మాట్లాడి నన్ను ఎంతో అవమానించిన ఇతని మీద. నా తడాకా ఏంటో ఇతనికి చూపిద్దామనుకున్నాను. గర్వంతో విర్రవీగుతున్న ఈయనకు నేనేంటో అర్థమైందనుకుంటున్నాను. అయితే ప్రతాపరుద్ర, నా ప్రతీకారం ఇక్కడితో అయిపోలేదు. నా విశాలమైన వీరశైవ రాజ్యంలో నీకు అంత భాగాన్ని దానం చేస్తున్నాను. ఇన్నాళ్ళు గొప్పవాడివని విర్రవీగావు. నీకు నా చేతి భిక్షను పుచ్చుకోవాలని ఉంది. నా గర్వం అణిగిపోయింది. నా తప్పు నాకు తెలిసొచ్చింది. రాజ్యం, రాజపదవి లేకుండా బ్రతకలేని వాణ్ణి. మీ దానాన్ని పుచ్చుకుంటాను. అలా అవమానానికి అవమానమే సమాధానంగా చెప్పి సదాశివుడు తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.